హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంకా మనము ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, ఇంకా రోజు ఒక టిఫిన్ అడుగుతూ ఉంటారు పిల్లలు కదా. అలాంటప్పుడు ఎప్పుడు చేసే రెగ్యులర్ దోశలు కాకుండా, ఎలాంటి పిండితో అవసరం లేకుండా అప్పటికప్పుడు టేస్టీ దోశలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఎవరైనా ఈజీగా చేయొచ్చు ఈ రెసిపీ అయితే. సో ఫస్ట్ మనకు ఈ దోశలు చేయడానికైతే ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ, అంటే ఉప్మా రవ్వలో కూడా టైప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది సన్న ఉప్మా రవ్వ. అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు మనము ఈ రవ్వలో వాటర్ వేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అయితే మంచిగా నాననివ్వాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి రవ్వ అనేది మంచిగా నానిపోతుంది. ఒక్కసారి రవ్వ మొత్తాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని నానబెట్టుకున్న రవ్వని మనము మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి ఇంకా వాటర్ అయితే ఏం పట్టదు. ఇంకా మనం దీంట్లో ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రవ్వలోకి ఒక 2 టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసేసుకొని యాడ్ చేసుకొని మంచిగా ఒక మెత్తటి పేస్ట్ లాగా అయితే ఇలా బ్లెండ్ చేసుకోవాలి. బ్యాటర్ ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తే దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో మనం మిక్సీ పట్టేటప్పుడే కొంచెం చూసుకొని ఇలా స్మూత్గా అయితే మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఫెర్మెంట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు దోశలు. లేదు మనకి ఉతప్పంలా కావాలనుకుంటే మాత్రం దీంట్లోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా జీలకర్ర, మీకు కావాలి అంటే చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్తో అయితే దోశలు మనం నార్మల్గా రెగ్యులర్గా దోశలు ఎలా వేస్తామో అలానే వేసుకోవచ్చు. దోశలు వేసుకోగానే ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాలు మనం ఇలా లిడ్తో క్లోజ్ చేస్తే మంచిగా దోశలు అనేవి ఫ్రై అయిపోతుంది. కావాలి అంటే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దోశలు వేస్తుంది ఐరన్ ప్యాన్ పైన కూడా. చూసారు కదా, చక్కగా అసలు ఏమీ అంటుకోకుండా దోశలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు ఈ దోశని కావాలంటే రెండో సైడ్ కూడా వేయించుకోవచ్చు, లేదు అంటే మనం అలా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మనం మిగతా దోశలన్నిటిని కూడా ఇదే విధంగా దోశలు వేసుకోవచ్చు. ఈ దోశలకి పర్ఫెక్ట్ కాంబినేషన్గా మనము అల్లం చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ, లేదు అంటే మనం దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి డైరెక్ట్గా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ దోశలు మనము ఇప్పుడు ఉప్మా రవ్వతో చేస్తున్నాం కాబట్టి దీన్ని ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ సమయం అనేది అస్సలు పట్టదు. ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు సరిపోతుంది. ఒక్క కప్పు ఉప్మా రవ్వతో మనం 4 నుంచి 5 దోశలు ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం దోశలు చేసేటప్పుడు ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ వేలో చేయండి. తప్పకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. చేసిన తర్వాత నాకు కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. నా ఛానల్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ చాలా ఉన్నాయి. సో చూసేసి ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.